వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భక్తవత్సలం. ప్రభాత్ న్యూస్ తరపున మీ అందరికీ నమస్కారం, స్వాగతం పలుకుతూ ఈరోజు మనం చేయబోయేటువంటి వీడియో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ 3 స్థానాల్లో ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి. ఒకటి ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎలక్షను, తర్వాత మనకి ఈ ఉభయ గోదావరి, ఉభయ కృష్ణా, గుంటూరు ఈ 2 ప్రాంతాలకు చెందినటువంటి పట్టభద్రుల నియోజకవర్గాల ఎలక్షన్స్ మనకి ఈ రేపు 27వ తేదీన జరగబోతూ ఉన్నాయి. తర్వాత 3వ తేదీన కౌంటింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఈ పట్టభద్రుల ఎలక్షన్కు అలాగే ఉపాధ్యాయ ఎన్నికలకు ఏమిటి ఇంత ప్రాధాన్యత, ఎందుకింత ప్రచారం జరుగుతూ ఉంది, ఏం జరుగుతుందనేటువంటి ఆసక్తి ఎల్లడిలా ఇవాళ రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా నేడు ఉన్నది. ముందు మనము ఈ ఎలక్షన్కి సంబంధించి మనం కొద్దిగా రేఖామాత్రంగా చూసినప్పుడు మొత్తం 7 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మనకి కృష్ణా, గుంటూరు ఉమ్మడి నియోజకవర్గాలకు సంబంధించి 3,46,000 మంది ఓటర్లు, పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఉభయ గోదావరి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి వచ్చినప్పుడు 3,19,000 మంది ఓటర్లు ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి 22,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. టోటల్గా 7 లక్షల మంది రేపు 27వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అట్లాగే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు ఉన్నారు, వారి నేపథ్యం ఏమిటి, వారు ఏ సంఘాలకి బాధ్యత వహిస్తూ ఉన్నారు, నాయకత్వం వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఒకటి, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రధానంగా 3 మధ్య పోటీ నెలకొని ఉన్నది. ఒకరు గాదే శ్రీనివాసులు నాయుడు గారు, ఒకరు పాకలపాటి రఘువర్మ గారు, ఇంకొకరు విజయగౌరి గారు. వీరు 3 మధ్య పోటీ అక్కడ తీవ్రంగా నెలకొని ఉన్నది. అయితే ఇందులో రఘువర్మకు అధికార పార్టీ తన మద్దతును తెలియజేసినందువలన అక్కడ విజయ అవకాశాలకు సంబంధించి కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అధికార పార్టీకి అనుగుణంగా విజయం దక్కేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఇక ఉత్తరాంధ్రకి విషయాన్ని అలా ఉంచితే ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ప్రధానంగా 2 మధ్య పోటీ నెలకొని ఉన్నది. ఇక్కడ పేరాబత్తుల రాజశేఖరం గారు ఆయన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా పీడీఎఫ్ తరఫున దేవి రాఘవులు గారు పోటీ చేస్తూ ఉన్నారు. 2 మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది, ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి మనము చూద్దాం. ఇక ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచార సరళిలోనూ ఆసక్తికరంగా అనేక అంశాలు చర్చనీయాంశంగా ఉన్నటువంటి ఎన్నిక ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుడి నియోజకవర్గం సంబంధించిన ఎన్నిక. ఇక్కడ చాలా విషయాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించినటువంటి చాలా తీవ్రమైనటువంటి చర్చ ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఇక్కడ పోటీ పడుతున్నటువంటి వారు కూటమి తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వారు విద్యావంతులు, విద్యావేత్త, అట్లాగే ఆయన అడ్వకేట్గా ఆయనకు అనుభవం ఉన్నది. విద్యార్థి దశ నుంచి రాజకీయ అనుభవం ఉన్నది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి మంత్రిగా కూడా ఆయన పనిచేసినటువంటి నేపథ్యం వారికి ఉన్నది. ఆయన ఎన్టీఆర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. గత ఈ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో తెనాలి సీటు ఆయనకి దక్కనందన కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి ఆ సీట్ ఇచ్చినందువలన వీరు ఇవాళ ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వారు పోటీ చేయటం అనివార్యమైంది. మా ప్రభుత్వం
వాళ్ళ కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించి బలపరుస్తున్నారు. ఇక లక్ష్మణరావు గారి నేపథ్యం చూసినప్పుడు ఆయన విద్యార్థి రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే ఉపాధ్యాయ ఉద్యమ రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే హిందూ కాలేజీ రాజనీతి శాస్త్ర అధ్యాపకులుగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రతిభాశాలి వారు. అనేక పోటీ పరీక్షలకు ఉచితంగా మెటీరియల్ని తయారు చేసి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వీళ్ళందరికీ కూడా ఆయన ఉచితంగా పంపిణీ చేసినటువంటి నేపథ్యం. అట్లాగే 2 సార్లు ఆయన ఎమ్మెల్సీగా గెలుపొంది మొత్తం ప్రజా సమస్యలని రాజీ లేకుండా నిజాయితీగా చిత్తశుద్ధితో శాసన మండలిలో తన గళాన్ని ప్రజా గొంతుగా చేసి వినిపిస్తున్నటువంటి నాయకుడు ఎరిగల సాయి లక్ష్మణరావు గారు. అందువల్ల వీరు ఇద్దరు ఉద్దండులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇంకా లక్ష్మణరావు గారికి నేపథ్యం మరికొంత విషయం మనం తెలుసుకోవాలనుకుంటే మొత్తం ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉపాధ్యాయులు కానీ, నిరుద్యోగులు కానీ వీళ్ళందరి మీద రాజీ లేనటువంటి పోరాటాన్ని చేశారు. నిత్యం మెమొరాండాలు ఇవ్వటం, వాటికి పరిష్కారాలు కనుగొనడం అనేటువంటి అంశాన్ని ఆయన జీవితమంతా ప్రజా ఉద్యమాలతో పెనవేసుకుపోయినటువంటి జీవితం లక్ష్మణరావు గారిది. అట్లాగే పీడిఎఫ్కి ఒక ప్రత్యేకత ఉన్నది. గత 18 సంవత్సరాలుగా పీడిఎఫ్ ఏర్పడిన తర్వాత 14 మంది పీడిఎఫ్ అభ్యర్థులు శాసన మండలిలోకి అడుగుపెట్టి ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాన్ని చేశారు, నిజాయితీగా ఉన్నారు, నిక్కిచ్చిగా వ్యవహరించారు, ప్రజల గొంతుకయ్యారు, ప్రజలకు నిజమైనటువంటి మిత్రులుగా ఉన్నటువంటి నేపథ్యం లక్ష్మణరావు గారిది. ఈ అంశాలన్నీ కూడాను లక్ష్మణరావు గారికి రేపు కలిసి వచ్చేటువంటి అంశాలు. అయితే ఈ అంశాల్లో మనం చూసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నటువంటి ప్లస్లేంటి మైనస్లేంటి. రాజేంద్ర ప్రసాద్ గారికి స్వతహాగా ఆయన కూటమి అభ్యర్థి. మొత్తం ఇవాళ 34 మంది శాసనసభ్యులు, అలాగే 6 మంత్రులు అక్కడ నాయకత్వం వహిస్తూ ఉన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి గారు, వీళ్ళంతా చాలా సీరియస్గా తీసుకొని ఈ ఎన్నికలని తమ భుజాన వేసుకొని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. మొత్తము 34 నియోజకవర్గాలు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 19, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15గా ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం 34 ఉన్నాయి. ఈ 34లో కూడాను మొత్తము 33 నియోజకవర్గాలు తెలుగుదేశానికి చెందినవి, 2 బీజేపీకి చెందినవి, 1 జనసేనకు చెందినటువంటి నియోజకవర్గం ఉన్నది. ఈ నియోజకవర్గాల్లో చాలా విస్తృతంగా కూటమి అభ్యర్థులు సమైక్యంగా వారు ప్రచారము నిర్వహిస్తున్నారు. అయినా 1-2 నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో సన్నద్ధత లేదనేటువంటి అంశాన్ని కొంతమంది మిత్రులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గాలు మొత్తం రాజధాని పరిసర ప్రాంతాలలో ఉన్నది. మొత్తం రాజధానిని ప్రభావితం చేసేటువంటి ఎన్నికగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. పైగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు, అలాగే మనం ప్రధానంగా ఉద్యోగులు, చిరుద్యోగులు, నిరుద్యోగులు ఇవందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో రేపు తీర్పు ఎలా ఉండబోతుందనేటువంటిది చాలా ఆసక్తికరంగా ఉన్నది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 9 నెలల కిందట అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా నిరుద్యోగుల్లో ఒక నిరాశ నిస్పృహలు ఇవాళ నెలకొని ఉన్నాయి. డిఎస్సి ప్రకటించలేదని, అట్లాగే నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి ఏ అంశం పైన కూటమి ప్రభుత్వం దృష్టి సారించలేదనేటువంటి ఒక విమర్శ అయితే ఒకటి ఈ వర్గాల్లో ఉన్నది. అట్లాగే ఉద్యోగ వర్గాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ పాజిటివ్ నిర్ణయం కూడా తీసుకున్నందున వారందరి రేపు మనోభీష్టం ఎలా ఉంటుంది, ఎవరికి ఓటేస్తారనేటువంటిది మనం చాలా నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇద్దరు పేరుకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, కెఎస్ లక్ష్మణరావు గారు కానివ్వండి, ఇద్దరు ఉద్దండులు తలపడుతూ ఉన్నారు. ఒకవైపున కూటమి అభ్యర్థి, మరొక వైపున పీడిఎఫ్ అభ్యర్థి. కూటమి అభ్యర్థికి 3 పార్టీల మద్దతు, అధికారం, అంగబలం ఆ పార్టీకి ఉన్నది. ఈ కూటమి పీడిఎఫ్ అభ్యర్థికి వచ్చినప్పుడు మొత్తం ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు
నేను మా ప్రజా సంఘాలు అన్నీ కూడా లక్ష్మణరావుకి చాలా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి చాలా ఆదరణ కనిపిస్తూ ఉన్నది. ఆయన ర్యాలీ కూడా, మొత్తం నామినేషన్ ర్యాలీ కూడా చాలా విజయవంతమైందని వాళ్ళు మనం చూస్తే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే సుదీర్ఘ ఉద్యమ అనుభవం ఆయనకి ఉన్నది. అట్లాగే నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా నిష్కల్మషంగా ఆయన జీవితాన్ని అంతటినీ ప్రజలకి అంకితం చేశారనేటువంటి ఒక ప్రచారం మొత్తం ప్రజల్లో చాలా విస్తృతంగా అది ముందుకెళ్తా ఉన్నది. వాస్తవానికి సిపిఎం నాయకత్వం వహిస్తున్నప్పటికీ మొత్తం వామపక్షాలకు సంబంధించినటువంటి మద్దతు కానివ్వండి, ప్రజా సంఘాల మద్దతు, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల మద్దతు లక్ష్మణరావు గారికి పుష్కలంగా ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుస్తూ ఉన్నది. అట్లాగే ఇక్కడ వైసీపీ గురించి కూడా మనం చెప్పుకోవాలి. వైసీపీ ఈ ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేసింది. తాను పోటీ చేయడం లేదని ప్రకటించింది. అయితే ఎవరికి మద్దతు ఇచ్చేది ఇతమిద్దంగా దాన్ని చెప్పడం లేదు. అయితే కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తి ఉండదు కనుక మొత్తం అంతర్గతంగా పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చని మనం భావించాల్సి వస్తుంది. అలా అయితే వాళ్ళు ఎక్కడ కూడా బహిరంగంగా ముందుకొచ్చి మేము పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని మాత్రం చెప్పడం లేదు. అంతర్గతంగా కొంత మద్దతు, నైతిక మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని పీడీఎఫ్ అభ్యర్థులు వాళ్ళు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఎన్నిక, చాలా కీలకమైనటువంటి ఎన్నిక, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే గత ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. మొత్తం ఎన్నికలు వన్ సైడ్ కావాలి, సమన్వయంతో పనిచేయండి, ఏమైనా ముగ్గురు అభ్యర్థుల్ని మనం గెలిపించుకొని రండి, కూటమి అభ్యర్థులను గెలిపించండి, మొత్తం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకొని వన్ సైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దానిలో అర్థం లేకపోలేదు. ఎందుకనంటే 3 నియోజకవర్గాలకు సంబంధించి మనం చూసినప్పుడు దాదాపుగా ఇవాళ ఒక 60-70 నియోజకవర్గాలకి ఈ 3 నియోజకవర్గాలు సమానంగా ఉన్నాయి. మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో మొత్తం ప్రజా వ్యతిరేకత ఎక్కడ కూడా దాన్ని ప్రతిబింబించకుండా గెలిచినట్లయితే మాకు ఈ 9 నెలల కూటమికి మొత్తం ప్రజల మద్దతు ఉందని చెప్పుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. ఏమైనా సరే ఆ ప్రకటనలో చాలా అంతరార్థం ఉన్నది. ఎందువల్లంటే 2022 మనం పట్టభద్రుల ఎన్నికలను చూసినప్పుడు 2022 ఎన్నికల్లో మొత్తం అధికార పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం, ఈ కూటమి పీడీఎఫ్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానివ్వండి, వీరంతా గెలవడం, మొత్తం మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి ఒక సంకేతంగా చెప్పిందని చాలామంది చెప్పారు. ఎందుకంటే చాలామంది మేధావులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పట్టభద్రులంతా ఆ ఎన్నికల్లో ఓటు వేశారు. ఆ ఓటుకున్నటువంటి సంకేతం ఏంటంటే ప్రజా వ్యతిరేకత అనేటువంటిది అక్కడే ప్రతిఫలించిందని చెప్పేసి ఆ తర్వాత కాలంలో మొత్తం తెలుగుదేశం పార్టీ కానీ కూటమి అభ్యర్థులు కానీ వారు స్పష్టంగా దాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు చాలా కీలకం కాబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్నికలు మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి పాత్రని రేపు సంతరించనున్నాయి. 27వ తేదీన ఎలక్షన్ జరగబోతూ ఉంది. 3వ తేదీన కౌంటింగు జరుగుతుంది. ఎవరికి వాళ్ళ అభ్యర్థులు ప్రథమ ప్రాధాన్యత ఓటుని మాకు వేయాలని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారు చెప్పేది ఏంటంటే మొత్తం ప్రగతి కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మా ప్రభుత్వాన్ని గెలిపించవలసినదిగా ఆయన కోరుతూ ఉంటే, మొత్తం నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజా గొంతుకుగా నిలిచినటువంటి ఈ అనేక ఉద్యమాలు చేసి ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి మాకు పీడీఎఫ్కి ఓటేయాలని లక్ష్మణరావు గారు వారు అభ్యర్థిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ధరకి ఈ ఎన్నికలు హోరాహోరీగా జరగబోతూ ఉన్నాయి. మొత్తం అందరూ అక్కడ మోహరించినటువంటి
పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. చూద్దాం భవిష్యత్తు ఏం జరుగుతుందో. అట్లాగే రేపు 24 నుంచి అసెంబ్లీ కూడా ప్రారంభం కాబోతూ ఉంది. ఆ తర్వాత ఈ ఇటీవలనే ఒక ప్రభుత్వానికి సంబంధించి నిరుద్యోగులు ఆందోళన చేయటం, గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అన్ని చోట్ల వాళ్ళు ఆందోళన చేయటం కానివ్వండి, అట్లాగే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వారిని రేషనలైజేషన్ చేయటం కానివ్వండి, ఈ వ్యతిరేకత కూడా కొంత ఈ ఎన్నికల్లో ప్రతిఫలించేటువంటి అవకాశం ఉన్నదా లేదా, ఉంటే ఏ మేరకు ఉంటుందనేటువంటిది మనం చూడాలి. అట్లాగే అర్ధబలం అంగబలం ఏ మేరకు పనిచేస్తుంది అనేది కూడా మనం ఈ ఎన్నికల్లో మనం మరొకసారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ చేయవలసిందిగా కోరుతూ తప్పులు ఉంటే మన్నించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్